హాయ్ గైస్, వెల్కమ్ టు ఓపెన్ చాట్ విత్ సెలబ్రిటీ. అండ్ ఈ రోజు మన ఎపిసోడ్లో మనకి గెస్ట్గా ఎవరు ఉన్నారంటే ద మోస్ట్ వెర్స్టైల్ యాక్టర్ రవి వర్మ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ స్టైల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ వర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ గాజీ సక్సెస్ కోసం. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్. సో మీరు ఏ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ ఆ క్యారెక్టర్ని ఇంటి వరకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఆ ఇంపాక్ట్ చాలా హెవీ ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్స్కి అంత ఇంపాక్ట్ ఎలా తీసుకొస్తున్నారు మీరు? నేను ఎలా తీసుకొస్తున్నాను అనేది నాకు తెలియదండి, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ అ సెపరేట్, బట్ ఆ క్యారెక్టర్స్ అలా డిజైన్ చేస్తున్నారు అంటే ఓకే, టూ థింగ్స్ హియర్. ఏంటి అంటే ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ దోస్ క్యారెక్టర్స్, దట్ ఈస్ వన్ థింగ్. వాళ్ళు క్రియేటర్స్ వచ్చేసి దాని డెప్త్ ఆథర్ బ్యాక్గా ఉంటుంది కాబట్టి దోస్ క్యారెక్టర్స్ అవే తీసుకెళ్తారు ఇంటికి. లైట్గా వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవి జనరలీ తీసుకెళ్ళకపోవచ్చు, పర్టికులర్లీ కామెడీ క్యారెక్టర్స్ కాకపోతే. సో లక్కీగా నాకు దొరికేవని ఆల్మోస్ట్ ఆథర్ బ్యాక్డే ఉంటున్నాయి. అండ్ దట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు ప్రిపేర్ అండ్ పర్ఫార్మ్. సో మనకి రాకీ మూవీ చూస్తే అండ్ నిజంగా ఆ క్యారెక్టర్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిజంగా కొట్టేయాలనిపిస్తుంది. చాలామంది ఆ అమ్మాయిలకి ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే క్వశ్చన్ ఉంది కదా మీకు. నేను ఆ క్వశ్చన్ సార్ అడిగాను యాక్చువల్లీ, కృష్ణవంశీ గారిని. సార్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఎందుకంటే నాకు డౌరీ మీద తీస్తున్న సినిమా కదా, డౌరీ మీద తీస్తున్న సినిమా సార్ ఏంటి సార్, ఇంకా అంటే చిన్నప్పుడు చదువుకున్నాం డౌరీ గురించి. దాని తర్వాత ఇంకా అంటే సొసైటీ కొద్దిగా మోడర్న్ అయిపోయినట్టు, అందరూ చదువుకుంటున్నట్టు, మనకి తెలిసిన సొసైటీ, మనకి తెలియని సొసైటీ చాలా ఉంది యాక్చువల్లీ. ఆ డెప్స్లోకి మనం ఎప్పుడు వెళ్ళలేం కాబట్టి, వెళ్ళట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉందన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి టైమ్స్లోనే నాకు క్వశ్చన్ వచ్చింది, సార్ ఎలా సార్ అంటే ఇంకా మీరు డౌరీ ఉంటుందా అది అంటే, అప్పుడు హీ గాట్ ద స్టాటిస్టిక్స్ అవుట్. ఆయన దగ్గర బోల్డ్ అంత స్టాటిస్టిక్స్ ఉంది. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ద క్యారెక్టర్. ఓ ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎంత చదువుకున్నా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దాంట్లో కిషోర్ అనే క్యారెక్టర్, అది హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ గాయ్, ఏదో అమెరికా వెళ్దామని ఆశలో ఉన్నాడు, అప్పటికి ఏదో సాఫ్ట్వేర్ చేసుకుంటూ ఉంటుంటాడు, మిడిల్ క్లాస్. బట్ దెన్ అతనిలో కూడా ఇలాంటి మనిషి అంటే ఒక గ్రీడ్ కానీ, ఒక డౌరీ గురించి కానీ, నాకు ఎక్కడి నుంచి అయినా డబ్బు వస్తే బాగుండు అనుకునే ఆశ కానీ ఉందని నేను తెలుసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఓకే, దెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. మీరు ఎప్పుడైతే మీరు అది నమ్ముతారో ఆటోమేటిక్గా మీరు నమ్మించగలరు. దట్ ఈస్ మై థాట్. మీరు నమ్మకుండా అదొక డైలాగ్ లాగా చెప్పేసి వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం కామెడీ అయితే పర్లా. కామెడీ అని ఎందుకు అంటానంటే, కామెడీ అనేది ద బెస్ట్ వర్చ్యూ. అంటే టు మేక్ సంబడి లాఫ్ ఈజ్ అల్టిమేట్ థింగ్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి యూనో ఇట్ విల్ ఇంక్రీజ్ దర్ లైఫ్ ఆల్సో. అంతలా ఉంటుంది దానికి ఉన్న ఇంపాక్ట్ అది. బట్ అదర్ దెన్ కామెడీ ఏమైనా ఉన్నాయంటే అవి ఇంటికి తీసుకెళ్ళాలంటే అవి బాగా రియల్ అయి ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అందుకని యా, ఐ డిడ్ హోంవర్క్ ఆన్ ద సేమ్ బేసిస్. ఆయన ఇచ్చిన దాని మీదే హోంవర్క్ చేసుకున్నాం. అండ్ కొద్ది గొప్ప ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ దట్ గాయ్. సో మీరు చేసిన క్యారెక్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్, ఇప్పుడు రాకీ తీసుకున్న, క్షణం, అవసర అంటే సైకిక్ ఎక్కువ కనిపిస్తుంది. సో అంటే ఈ క్యారెక్టర్స్ చేయడానికి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్, ఏమన్నా హాలీవుడ్ మూవీస్ నుంచి కానీ ఎక్కడైనా ఇన్స్పిరేషన్గా? జనరల్గా మన సినిమాలో పర్టికులర్లీ ఐ హావ్ సీన్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ మోస్ట్లీ బాడీ. అంటే ఒక ఫైట్ చేయడానికి ఒక మనిషిని చూపిస్తున్నారు, హీరో తనని కొట్టాలి, తను హీరోని కొట్టాలి అన్నప్పుడు ఫిజికాలిటీ చూపిస్తారు. ఓకే, అదే ఆ ఫిజికల్గా వచ్చే ఫైట్లు కాకుండా మైండ్ ఫక్ అంటాను, సరే మైండ్ ఏమనాలి, ఒక గెయిన్ కానీ లేకపోతే ఒక గ్రీడ్ కానీ, మనకున్న సెన్సెస్లో ఒక ఇంటెలిజెన్స్ సెన్సెస్ ఉంటాయి కదా. ఇంటెలిజెన్స్ కూడా కాదు, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. ఇంటెలిజెన్స్ ఇస్ వన్ way, but the bad things in our life, in our character, like greed. Greed is for money, but ఎలా అంటే ఆ టైప్ ఆఫ్ నెగిటివ్
ఆలోచనలన్నీ చూపించాలి అంటే అది మైండ్ నుంచి పుట్టేది. సో దానికి నేనేమి ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ ఇస్ అ రాంగ్ వర్డ్ యాక్చువల్లీ దానికి, ఎందుకంటే యూ షుడెంట్ బి ఇన్స్పైర్డ్. అలాంటి ఆలోచనలకి ఇన్స్పైర్ అవ్వకూడదు. సో ఎవరు యాక్టింగ్ చేసినా కూడా వాళ్ళు యాక్టింగ్ బాగా చేశారంటే దట్ మీన్స్ మీకు కరెక్ట్ అయినట్టు కాదు. ఆ ఆలోచననే బాగా డీప్గా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని మైండ్లో పెట్టుకున్నారనుకోండి, దట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్. సో అసురా ఉంది, అసురాలో తనకి ఏంటంటే ఒక గ్రీడ్, ఏంటిది నేను ఆ ఫ్యామిలీకి నేనే, నాకు సౌత్ తల్లేంటి, నాకు తమ్ముళ్ళేంటి అనే ఒక అరగన్స్ ఉంటుంది దాంట్లో, ఒక ప్రౌడ్. వాళ్ళు ప్రౌడ్ కాదు, ప్రౌడ్ ఇస్ అ పాజిటివ్ వర్డ్ యాక్చువల్లీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సంథింగ్స్. ఒక అకంప్లిష్మెంట్ చేస్తే ప్రౌడ్ అవ్వచ్చు, ఫ్రీగా వచ్చిన దాంట్లో అరగన్స్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. అంటే అరగెంట్ అనేది అంత ఒక్కోసారి అరగెన్స్ ఇస్ సమ్ వాట్ నెగిటివ్ ఆల్సో, సమ్ వాట్ నెగిటివ్. సో ఏంటి అనే ఆ పర్టిక్యులర్ ఎమోషన్ని నేను ట్యాప్ చేశాను అనమాట. ఐ వాంటెడ్ టు గ్రో మోర్ ఆన్ ఇట్. దాని మీద కొద్దిగా దాన్ని లోపలికి ఇంకా తీసుకుని నేను చెడ్డండి. సో అసురా అలాంటిది. క్షణం అంటారా, క్షణం అంటే పాపం ఆ బాబీ అనే క్యారెక్టర్కి వాడు ఏం బతుకుతున్నాడో వాడికే తెలియదు. లిటరలీ హీ డస్ నాట్ నో వాట్ హిస్ లైఫ్ ఇస్ వర్త్. వాడికి లైఫ్ వాల్యూ తెలియదు. వాడు ఎప్పుడో నేను డ్రగ్స్ కొట్టుకుంటూ ఏదో బతికేస్తూ అనయ్య ఏం చేయమంటావు, ప్రతిదానికి అన్న మీద డిపెండ్ అయిపోతూ దీస్ మెటీరియలిస్టిక్ థింగ్స్ లైక్ ప్లెజర్ కానీ కనీసం వదిన కూడా వదలదు యాక్చువల్లీ. సో దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది చాలా ట్రబుల్ చైల్డ్హుడ్ నుంచో లేకపోతే కొన్ని బ్యాడ్ ఏమంటారు చెడు అలవాట్ల నుంచో వచ్చే మెంటాలిటీ. సో దాన్ని ఆ లెవెల్లో తీసుకురాకపోతే మనకి సినిమా అంతా క్యారీ అవుతుంది. అందుకని మళ్ళీ దాన్ని ఒక రకంగా ఏంటి అంటే ఫర్ దట్ టైం డ్యూరేషన్ దాన్ని గట్టిగా డెవలప్ చేయాలి, లేని దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ది ప్రిపరేషన్ దట్ యూ హ్యావ్ టు థింక్ లైక్ అలాంటి ట్రబుల్డ్ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి అలవాట్లలోనైతే ఏం చేస్తాడు అనేది ఒక 100 సార్లు దాన్ని ఊహలోంచి ప్రాక్టికాలిటీ తీసుకొస్తే కరెక్ట్గా ఆ టేక్ నుంచి కట్ చెప్పే లోపల ఆడు బయటకు రావాలి. సో దట్ ఈస్ అ ప్రాసెస్ అయితే. అది నెగిటివ్ రోల్స్ అయినా సరే, పాజిటివ్ రోల్స్ అయినా సరే. సో బట్ ఏంటి అంటే నెగిటివ్ రోల్స్ ఎక్కువ హిట్ అవుతూ ఉంటున్నాయి. సో అందుకని మీరు దాని గురించి యూ రిమెంబర్. సో దేవకట్ట గారితో ఫస్ట్ మూవీ చేశారు మీరు వెన్నెల, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అందులో? దేవ గారికి ఒక 3-4 ఏళ్ళ ముందు, అంటే వెన్నెలకి ఒక 4 years ముందు నేను వెళ్ళి కలిసాను ఆయన కలిసినప్పుడు ఐ డిడ్ అప్పటికే ఆయన ఒక టెలిఫిల్మ్ లాంటిది స్టార్ట్ చేశారు, దానికని వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది రవి, ఏం లేదు అంటే దట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్. అయితే నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఒకసారి మీరు ఆడిషన్ తీసుకోండి, ఆడిషన్ తీసుకుంటే నేను ఎక్కడున్నానో తెలుస్తుంది కదా, సో అట్లీస్ట్ మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది, నాకు తెలియదు నేను ఫస్ట్ టైం కదా, సో తీసుకోండి, నేను అట్లీస్ట్ ఏమైనా నేర్చుకోవాలంటే నేను నేర్చుకుంటాను దాని తర్వాత అని. అయితే ఆయన ఆడిషన్ చేశారు, హీ వాజ్ సాటిస్ఫైడ్, లైక్ లేదు ఇట్స్ వెరీ గుడ్ అండ్ మనం సినిమా చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ కాల్. కరెక్ట్గా ఈ మధ్యలో టచ్లో ఉన్నాము, బట్ ఇన్ 4 years ఐ గాట్ ద కాల్. సో వెన్నెలకి వెన్ దే స్టార్టెడ్ రోలింగ్ హీ సెడ్ రవి వీఆర్ రోలింగ్ నౌ కమ్. కృష్ణవంశీ గారితో కలిసి వర్క్ చేశారు, ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆయన వర్కింగ్ స్టైల్ అంటే బేసికలీ ఐ థింక్ ఆయన స్టోరీ ఎలాగ ప్రజెంట్ చేయాలి, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ప్రజెంట్ చేయాలనేది బాగా క్లియర్గా తెలుసు ఆయనకి. ఎక్కడ తక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ ఎమోషన్. కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని కాదు, బట్ ఒక హ్యాపీ ఫీలింగో లేకపోతే ఒక సాడ్ ఫీలింగో ఒక స్ట్రాంగ్ ఫీలింగో, ఆ ఎమోషన్ హీ లవ్స్ దోస్ ఎమోషన్స్. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇట్ ఈస్. అయితే ఆ ఎమోషన్ రావాలి అంటే ఏది కరెక్ట్గా పడితే అక్కడ ఆ ఎమోషన్ వస్తుంది అనే దాని మీద హీ విల్ సిట్ విత్. మీరు ఇలా చేయి, ఇంతేనా, ఇంకేం చేయాలి, ఇలాంటి ఛాలెంజెస్ విసురుతూ ఉంటారు అనమాట. సో యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు టేక్ దోస్ ఛాలెంజెస్, ప్రాసెస్ ఇట్ అండ్ ట్రై టు కమ్ బ్యాక్. మీలో ఉన్నాయని చూపించేస్తూ ఉంటుంది, 1 2 3 4 5 6 7 ఎన్ని చేయగలిగితే అని.
అండ్ హీ విల్ ట్రై ఎగ్జాక్ట్లీ ఆయనకి ఏది కావాలో ఆ ఒక్కటి మీరు 10 చూపిస్తే 10లో ఆ 4వ ఉంది చూసారు చూడు, అది దీనికి సెట్ అవుతుంది. లేదా ఒకసారి 4 దగ్గర ఆగిపోతుంది. ద మూమెంట్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్, ఓకే ఇది నా క్యారెక్టర్ సూట్ అవుతుంది, ఇది వాడదామని. ఆయనతో చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకే తెలుస్తుంది, ఓ నాలో 10 ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి, నాలో 10 రకాల భావాలు నేను ఇలా చెప్పగలుగుతాను, ఇది మళ్ళీ నేను ఎక్కడైనా వాడొచ్చేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే దానిలో వాడవి కూడా ఉంటాయి కదా కొన్ని. సో దట్ ఈస్ అ గుడ్ లెర్నింగ్, యాక్టింగ్ లెర్నింగ్ యూనో ప్లాట్ఫామ్ ఆయనతో పనిచేయడం. సో బాగా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు ఎక్కువ బాగా బయట నుంచి ఇంపాక్ట్ అనిపించింది, ఈ క్యారెక్టర్ కి బాగా ఎక్కువ గుర్తింపు వచ్చింది అని మీకు అనిపించింది? బాగా నెగిటివ్ అంటే నేను చేసిన నెగిటివ్స్ ఒక 6-7 అండి అంతే. నేను చేసిన 35 సినిమాల్లో నెగిటివ్ ఓన్లీ 6 or 7. కాకపోతే ఏంటంటే మీరు జనరలీ నెగిటివ్కి ఎక్కువ ఎందుకు రిలేట్ చేసుకుంటున్నారు అంటే అదే ఆపోజిట్ టు హీరో స్టాండ్ అవుతాయి కాబట్టి. డెఫినెట్లీ, అంతకంటే ఏం లేదు. బట్ అదర్వైజ్ ఇప్పుడు విరోధి అనే సినిమా ఉంది, దట్ ఈస్ అ పాజిటివ్ క్యారెక్టర్, కంప్లీట్లీ పాజిటివ్ క్యారెక్టర్. అలాగా దర్ ఇస్ స్టఫ్, మన గాజీ వచ్చింది పాజిటివ్ క్యారెక్టర్. సో ఇలా చేసినా కానీ బికాస్ యూఆర్ అట్రాక్టెడ్ టు నెగిటివ్, నాట్ ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్లీ సినిమాలో హీరో పాజిటివ్గా ఉంటారు, ఆయనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళే నెక్స్ట్ కనపడతారు. కానీ నిజంగా ఆడియన్స్కి ఎక్కువ అవే ఇంపాక్ట్ ఇస్తున్నాయి డెఫినెట్లీగా. రాఖీలో మీకు ఎన్టీఆర్ గుర్తులేరా? గుర్తున్నారు, 100% గుర్తుంటారు. అది నేను అనేది ఏంటంటే పాజిటివిటీ ఎలాగైనా గుర్తుంటుంది. అవును, ఓకే, ఆ పాజిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ హీరో అది ఎలానో చేస్తాడు. సో యూ లైక్ నా వరకు అంటారా, వెన్నెల కానీ రాఖీ కానీ ఇప్పుడు క్షణం, అసుర, జయముని శ్రీమ్ర, దట్ ఈస్ వన్ వండర్ఫుల్ క్యారెక్టర్ దట్ ఐ లవ్ దట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అదొకటి, క్లాస్మేట్స్ అని ఒకటి, ఇలాగా దోస్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ వెల్ రిటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగా రాశారు కాబట్టి మేము బాగా చేయగలిగాం. ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ రెస్పాన్స్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ అంతే. సో కెరీర్ స్టార్టింగ్లో ఇండస్ట్రీలో ఏమన్నా అవమానాలు లాంటివి జరిగినాయా మీకు? అవమానం అంటే అవమానంలో తీసుకుంటే అవమానం, అది ప్రాసెస్లో తీసుకుంటే ప్రాసెస్. వెనెలా చేశాను, చేసిన తర్వాత నన్ను ఒక పెద్ద డైరెక్టర్ ఒకరికి చెప్పారన్నమాట, ఒక ప్రొడ్యూసర్కి చెప్పారు. అయితే ప్రొడ్యూసర్ గారేమో రవి నాకు ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, చెప్పారు నాకు వెళ్ళి కలు ఒకసారి, నేను రమ్మని చెప్పాను. నేను వెళ్ళాను. అబ్బా ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది కదా అని నేను చెంగు టైప్లో చాలా హ్యాపీగా వెళ్తే, నేను డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చానండి అంటే, సరే సార్ మీరు ఫోటోలో ఉండి మేము పిలుస్తాం మేము. నేను అన్నాను అది కాదమ్మా, ఆల్రెడీ రమ్మని చెప్పారు కలవడానికి. అదే సార్ అందరినీ రమ్మని చెప్తారు మీరు అంటే. తన ప్రాసెస్లో తాను ఉన్నాడు. వెన్నెలా హిట్ అయిందని తనకు తెలియదు, తను చూడలేదు సినిమా. సో మనమేమో ఒక లెవెల్లో పర్లేదు, మన వర్క్ చూసి డైరెక్టర్ పిలిచారని మనం వెళ్ళాము. కట్ చేస్తేనేమో నేను ఎంత చెప్తున్నా ఫోటోలు ఇమ్మంటాడు. అదే ఫోటోలు లేవరా బాబు అంటే, అయితే మీ ఎందుకు వచ్చారు ఫోటోలు లేకుండా ఆఫీస్కి? లిటరలీ నేను ఇంకా అరే ఇది మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు. నేనేమన్నానంటే కాదమ్మా నన్ను పిలిచారు రమ్మన్నారు, అండ్ నేను నెక్స్ట్ మళ్ళీ వేరే అవుట్డోర్ షూటింగ్ వెళ్ళిపోతున్నాను, ఒక 10 రోజుల దాకా రాను, అందుకే ఇప్పుడు కలవాలనుకుంటున్నాను, ఎప్పుడు వస్తారో చెప్పండి అంటే, సరే సార్ మీ పేరేంటో చెప్పండి నేను చెప్తాను అంటే. హీ వాజ్ లిటిల్ బిట్ అరెగెంట్ కొంతవరకు, ఓకే, బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్. ఎవ్రీ డే పీపుల్ కీప్ కమింగ్. దానికి అలవాటు అయిపోయింది. తీసుకెళ్ళి ఫోటోలు అప్పిస్తే అక్కడి నుంచి ఎట్లానో ఫోన్ కాల్ అవుతుంది. ఈ మధ్యలో అందరూ నన్ను కలవటానికి రమ్మన్నారని సగం మంది చెప్తారనుకుంటా. ఓకే, సో నేను లక్కీగా వెళ్ళిపోతా ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూశారు విండోలోంచి, అక్కడెక్కడ వాళ్ళే చూసుకున్నారు. సార్ మీరు రవివర్మ గారు కదా, ప్లీజ్ రండి అని. అప్పుడు ఆ అబ్బాయి ఇచ్చి సారీ నాకు తెలియదు. అవమానం అంటే అది ఒక లెవెల్ వరకు అది అవమానమే. అంటే ఏమంటావు, అరే పిలిచారా బాబు ప్లీజ్ నేను చెప్తున్నాను కదా అంటే ఆయన విండు. మనమేమో ఏం చేస్తుంటాం అంటే ఆల్రెడీ ఎంతో కొంత సినిమాలో రావడం అనేది ఈజీ టాస్క్ కాదు. చాలా కష్టపడితే ఎక్కడో వర్కౌట్ అవుతుంది, చాలా లక్ ఉంటే ఒకసారి వర్కౌట్ అవుతుంది. దోస్ ఆర్ ది ఇష్యూస్. వెన్నెలాకి నేను ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేసినట్టేగా. దేవగారికి నేను చెప్పిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఈ మధ్యలో ఏవో చిన్న అక్కడిక్కడ చేస్తూ, అంటే నాట్ తెలుగు మూవీ, ఐ హావ్ డన్ సమ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్, అవి యూఎస్లో చేసుకుంటూ ఉన్నాను నేను. ఆ టైం ఖాళీగా కూర్చోలేదు, వర్క్ చేసుకుంటూనే ఇప్పుడు చేసుకుంటాను. సో దెర్ ఈస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యూ గెయిన్ ఓవర్ యువర్ టైం. మీరు యూఎస్ వెళ్ళారు, యూఎస్ అంటే యూఎస్ వెళ్ళడం గురించి కాదు, అక్కడ ఏదో చదువుకున్నారు, వర్క్ చేశారు, ఐటీ జాబ్స్ చేశారు, ఇవన్నీ ఉండి నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి,
ఈజ్ మై రెస్పెక్ట్ ఎట్ స్టేక్ విత్ 18-year-old ఆఫీస్ బాయ్ అంటే ఎస్ ఇట్ ఇస్. తనకి తెలిసిన నాలెడ్జ్లో తను అదే అంటాడు. మనకున్న ఎక్స్పీరియన్స్లో మనం ఫీల్ అవుతాం కొద్దిగా ఇది ఇంట్రా అని. బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ వెరీ అకామిడేటివ్ పాజిటివ్ స్ట్రైట్. అవమానం అనేది నాకు తెలిసి ఇట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద పీపుల్ హూ వాళ్ళకి తెలియకుండా అయినా రావచ్చు, వాళ్ళు అంత మంచి వాళ్ళు కాకపోతే రావచ్చు. దే డోంట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ అ బెటర్ లైఫ్ ఇస్. అప్పుడే అవమానిస్తారు. ఇఫ్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ అవమానించాలి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి అవమానం నుంచి కూడా జనాలు చాలా బయట వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటారు ఇంకా. అంటే ఎందుకంటే ఒక పంతంలా తయారవుతుంది, విచ్ ఇస్ ఆల్సో ఫైన్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్. నాకైతే అవమానాలు ఏం జరగలేదు. గాజీ మూవీకి కూడా మిమ్మల్ని ఆడిషన్ చేసి తీసుకున్నారంట కదా, దాని గురించి ఏదో. నేను జనరల్లీ ఆడిషన్ చేస్తే బాగానే అనిపిస్తుంది నాకు, పెద్దగా ఐ వోంట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆడిషన్. బట్ అలా అని చెప్పి కొంతమంది వెన్ దే డోంట్ నో వాట్ దే వాంట్, వెన్ దే ఆర్ నాట్ క్లియర్, అలాంటప్పుడు ఆడిషన్ అంటే మాకు కొద్దిగా ఐ మీన్ నీకే తెలియనప్పుడు నేనేం చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే క్షణంలో ఆడిషన్ చేశారు. రవి వచ్చేసి డైరెక్టర్ వచ్చేసి అన్నా సారీ అన్న ఐ నీడ్ టు ఆస్క్ యూ సంథింగ్. యా రవి చెప్పండి అంటే, లేదు లేదు కెన్ యూ ఆడిషన్ అంటే, యా ఐ కెన్ ఆడిషన్. ఎందుకు? బికాస్ రవి టోల్డ్ మీ వెరీ క్లియర్లీ దట్ హీ వాంట్స్ దీస్ హై ఎనర్జీ లెవెల్స్, బట్ హీ డజంట్ నో ఎగ్జాక్ట్లీ అట్ వాట్ మీటర్. ఒకసారి చూస్తే తప్ప నేను ఆ మీటర్ నేను సెట్ చేసుకోలేను అన్నాను. సో హీ హ్యాస్ అన్ ఐడియా వాట్ హీ వాంట్స్, హీస్ ట్రైంగ్ టు సీ దట్. అది ఆడిషన్ అంటే ఒప్పుకోవచ్చు. ఒక్కోసారి ఆడిషన్ అంటే ఏమవుతుంది అంటే, ఆడిషన్ మీరు ఏదో ఒకటి చెప్పండి మిమ్మల్ని చూసి అంటే, ఆల్రెడీ ఒక 20 సినిమాలు చేసిన తర్వాత లుక్ టెస్ట్ చేయండి, లేదా ఆ క్యారెక్టర్ వరకు ఇది సబ్స్టెన్స్, ఈ సబ్స్టెన్స్ మీరు తీసుకురాగలరా లేదా అనేది సబ్స్టెన్స్ ఇచ్చి ఆడిషన్ చేయండి. ఓకే, అంతేగాని మళ్ళీ ఒక డైలాగ్ చెప్పండి నేను నోట్ చేసుకుంటామంటే అప్పుడు కొద్దిగా ఎందుకంటే బికాస్ దే డోంట్ నో వాట్ దే వాంట్, దే ఆర్ ట్రైంగ్ టు లిటరలీ బ్లాంకెట్ దీస్. అవి కొద్దిగా నాకు అంత నచ్చవు, కానీ మీకు క్లారిటీ ఉంటే నాకు చాలా ఇష్టం ఆడిషన్. సో ఆ క్లారిటీ గాజీలో ఉండేది. వాళ్ళకి నేవల్ ఆఫీసరు, లేకపోతే సబ్మరీన్లో నావిగేషన్ ఆఫీసరు, ఒక్కొక్క ఆఫీసర్కి తగ్గట్టు ఆపరేటర్స్లు అవి ఇవి ఏంటి అనలిటికల్ నాలెడ్జ్ కొద్దిగా అయినా. అంటే మీరు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ని మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్లీ యూ విల్ కమ్ అప్ విత్ దట్. అవును, బోట్ సబ్మరీన్ బోట్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే 30 degrees డీవియేషన్లో, అంటే ఇది ఇక్కడి నుంచి మనం టార్పిడో వెళ్తామంటే దెర్ ఈజ్ అ ఇంటెలిజెంట్ వర్క్ ప్లాట్ఫామ్ దేర్, అది తెలియాలి. సో అది మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎందుకంటే డైలాగ్లా సార్ అది ఇక్కడి నుంచి వస్తుంది 30 degree అంటే కాదు, యూ సే నేను నావిగేషన్ ఆఫీసర్ని, నేను ఇది అలాగా ఆడిషన్స్ చేశారు అందరినీ. హౌ హీస్ లుకింగ్, హౌ హీస్ ఫీలింగ్ అని. సో ఎస్, ఐ హ్యాడ్ ఫన్ ఆడిషనింగ్. అండ్ అలాగే ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, మహేష్ గారితో కూడా వర్క్ చేశారు. వాళ్ళతో మీకున్న రిలేషన్ అండ్ వారి వర్కింగ్ స్టైల్. రిలేషన్ అంటే దే ఆర్ వెరీ బిజీ సూపర్ స్టార్స్ అండి. ఐ మీన్ రిలేషన్ వరకు we will not have so much of time to I don't know, make a relation or something. I don't know that. కాకపోతే ఏంటి అంటే బికాస్ దే హ్యావ్ అ లాట్ టు డూ అండ్ యు ఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఒక పెద్ద సినిమాలో మీరు ఒక చిన్న పార్ట్ మాత్రమే, బట్ దే ఆర్ ద మూవీ. అంటే ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్, మోర్ హార్డ్ వర్క్ ఫర్ ద మూవీ. సో దే విల్ బి మోర్ బిజీ. సో అంత ఈజీగా ఐ డోంట్ థింక్ రిలేషన్ బాగుంది అని. రిలేషన్ ఇస్ డీసెంట్ యాజ్ అన్ యాక్టర్ టు యాక్టర్. అయితే బట్ యా, సమ్ టైమ్ వీ డూ హ్యావ్ ఫన్ ఆన్ ద సెట్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మహేష్ గారు కానీ ఎన్టీఆర్ కానీ దే జోక్ అలాట్. యాక్చువల్లీ దే జోక్ అలాట్. నన్ను ఎన్టీఆర్ అయితే ఒక సీన్ ఉంది కదా, బావా అని, బావా ప్లీజ్ బావా ఏంటి నేను కదా, నేను కాళ్ళు పట్టుకోవాలి కదా నిన్ను, చూడు థియేటర్లో ఏం జరుగుతుంది అని హీ వాజ్ టీజింగ్ మీ అన్నమాట. యాక్చువల్లీ బికాస్ ఇట్ ఈస్ ఫన్. ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తే తప్ప వీ విల్ నాట్ బి ఫ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే మనకి అక్కడ టెన్షన్ ఉంటుంది, కొంచెం టెన్షన్ లేకపోతే
వాళ్ళది ఫ్రీ చేస్తే తప్ప మీరు ఫ్రీగా ఉంటారు. లక్కీగా ఏంటంటే నాకు నేను వర్క్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చిన్న లెవెల్లో చేసినా పెద్ద లెవెల్లో చేసినా whenever I did my work, I had the luxury of having nice actors to comfort me. పర్లేదు చేసే పర్లేదు అన్న టైప్. అయితే రిలేషన్ అన్నారు కదా, ఇప్పుడు రిలేషన్కి వస్తా. శ్రీకాంత్ ఉన్నారా, హీరో శ్రీకాంత్, ఆయనతోటి నేను చేసిన వర్క్ అలాంటిది. అంటే ఐ స్పెంట్ అరౌండ్ రఫ్లీ అబౌట్ 40 days in 2 movies. విరోధి ఒకటి, టెర్రర్ ఒకటి. ఆ రెండిట్లోని 40 రోజులు ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వి బోత్ వర్ వర్కింగ్. కొన్ని రోజులు అయితే మేము ఇద్దరే పని చేస్తాం, ఆ సీన్లో మేము ఇద్దరే ఉంటాం. టెర్రర్లో ఆల్మోస్ట్ 15-20 minutes మేము ఇద్దరే ఉంటాం. విరోధిలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 minutes మేము ఇద్దరే ఉంటాం. సో దాంతో ఏంటంటే ఒక పర్సనల్ ర్యాప్ అక్కడ ఏంటి అంటే, బికాస్ యూ హ్యావ్ టైమ్, యూ స్పెండ్ టైమ్, అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఒక కెమిస్ట్రీ అనేది సూపర్గా లేకపోతే అంత వర్క్ చేసినప్పుడు ఎక్కడో ల్యాబ్స్ ఉంది. అంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఎప్పుడైనా వర్క్ చేస్తున్నారు అంటే కనుక దానిలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, ఒక రోల్, ఒక ఆపోజిట్ ఏదైనా ఆయనతోటి కలిపి పనిచేయాలి అంటే నేను కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటాను. అంటే ఒప్పేసుకోవడం అంటే నాకు కళ్ళు మూసుకుని ఆ రోల్ ఇచ్చినా నేను వెళ్ళిపోతాను అనమాట. సో దట్ ఈస్ రిలేషన్. అంటే అక్కడ బికాస్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్, ఇట్ వోంట్ హ్యాపెన్ జస్ట్ over 1 or 2 movies. It has to be a collective chemistry and everything. That is good relation. And classmates and Vanilla, Sharva toti. Sharvanand nenu Vanilla appudaithe inka almost 3-4 months we spent a lot of time. So spending time is what matters actually. Then automatically, because your on-screen chemistry is good, so akkada work out ayindi. ఓకే నా జైము నిత్యంలో ఒక హైయర్ ఆఫీసర్ కింద చేశారు మీరు. సో దానికి కూడా ఆడిషన్ ఇచ్చారా? దానికి నేను ఆడిషన్ అడగలేదు. బేసికలీ శివాజీ హీ హ్యాపెన్స్ టు బి శివాజీ అంటే శివరాజ్, హీ హ్యాపెన్స్ టు బి నేను ఇండస్ట్రీలోకి కలిసిన మొట్టమొదటి నన్ను ఫస్ట్ 2-3 వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. అక్కడి నుంచి మా పరిచయం బేసికలీ. అయితే ఆ తర్వాత వెన్నెలా వచ్చింది రిలీజ్. సో మేము ఎవరో పరిచయం అయ్యి 1 నెల రోజు క్రికెట్ ఆడుకున్న తర్వాత ఎప్పుడో ఆఫ్టర్ ఫ్యూ డేస్ వెన్లో రిలీజ్ అయింది అనమాట. హీ వాజ్ సర్ప్రైజ్డ్, హీ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ తనే నన్ను డేంజర్ అనే మూవీ కూడా వెళ్ళి ఆడిషన్ చేయమని చెప్పాడు. అంటే వెళ్ళి కలువు బ్రో, కృష్ణవంశీ గారిని వెళ్ళి కలువు అంటే నాకు అప్పుడు కుదరలా. ఇట్ డెంట్ హ్యాపెన్. బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్. నేను ఆ క్యారెక్టర్ చాలా కంఫర్టబుల్గా పుల్ ఆఫ్ చేస్తానని అందరికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. బికాజ్ ప్రొడక్షన్ వైజ్గా కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ, ఎందుకంటే అరే ఆ రోల్ మరి రవి చేస్తాడా అంటే 100% హీ ఈజ్ ద బెస్ట్ ఫిట్. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన మొదటి నుంచి ఫస్ట్ డే ఆఫ్ ద స్క్రిప్ట్ నుంచి లాస్ట్ డే ఆఫ్ ద స్క్రిప్ట్ మొత్తం అయ్యేదాకా హీ వాజ్ ఆల్వేస్ ఆన్ దట్ వర్డ్. ఐ విల్ థ్యాంక్ హిమ్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఎప్పుడైతే మూవీ వచ్చింది, జనాలు చూసారో లేకపోతే యాక్టింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు చూసారో, వాళ్ళు చూసి డెఫినెట్గా రైట్ అని. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ జేడి చక్రవర్తి గారు కూడా హీ మెన్షన్ ఇట్ సీన్స్ లేదు పర్ఫెక్ట్ కాస్టింగ్ అదైతే. సో థ్యాంక్ యూ అని చెప్పి. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీకు ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందని విన్నాం. సో దాని గురించి నిజంగా లవ్ ఫెయిల్యూర్ లేదు. అండ్ గుజరాతీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారట, మీరు లవ్ మ్యారేజా? సో దాని గురించి చెప్పండి. అంటే ఎవరో చెప్పారు, విన్నాం అనమాట లవ్ ఫెయిల్యూర్ ఉందని. బాబాయ్ లవ్ ఫెయిల్యూర్ అంటే కాదండి. బేసికలీ ఏంటంటే నేను చెప్తాను, అది కూడా చెప్తాను. ఫండమెంటలీ ఐఎమ్ అన్ యాక్టర్. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒక యాక్టర్ అవ్వాలని క్లియర్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అప్పుడు మా నాన్నగారిని చూసాను. మా నాన్నగారేమో ఈ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్. ఓకే, ఐ నో ఒక డాక్టర్ ఉన్నారు, అండ్ మళ్ళీనేమో మా ప్రిన్సిపల్ ఒక ఆయన ఉన్నారు, ప్లస్ ఇలా రోజు మమ్మల్ని స్కూల్లో దింపే రిక్షా వాళ్ళు ఉన్నారు. నాకేముండేదంటే ఏమవుతాం మనం అనేది ఉంటుంది. వాట్ డూ ఐ వాంట్ టు బీ? ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ క్వశ్చన్. డాక్టర్ చదవాలా అంటే ఏదో చేయాలి కదా. మనకి చదువుతున్నాం ఎందుకు చదువుతున్నావు తెలియదు, ఏం చేస్తాం, క్రికెటరా కాదు, వాలీబాల్ ప్లేయర్స్ అంటున్నాను. క్రికెట్ టీంలో కూడా నా బ్యాటు ప్యాడ్ నాదే కాబట్టి. సో స్కూల్ క్రికెట్ టీంలో నన్ను పెట్టేది నాదే అనమాట, బ్యాట్ పెట్టేవారు. సో
దానిలో అలాగా when I started understanding what I want to do, I said, you know what, I'll become an actor. ఎందుకు, I can be everything. So whenever there are feelings, I register those feelings well, because అది నాకు ఒక ప్రాసెస్, అది ఒక యాక్టర్స్ ప్రాసెస్ నాకు. సో ఏంటి అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ కాదు, ఐ నెవర్ ఫెయిల్డ్ యాక్చువల్లీ. అంటే ఫెయిల్ అంటే ఎందుకంటే ఇది ఒక ఫీలింగ్. నేను ఇప్పుడు ఇందాక నేను అన్నాను ఏంటిది, మన క్షణం చేసినప్పుడు బాబీ క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకోవాలి, నేను సిగరెట్ కూడా చాలా తక్కువ తాగుతానండి. అప్పుడప్పుడు ఇప్పుడు ఇలా ఉంటుందా సిగరెట్ అని తాగిన రోజులు ఉన్నాయి తప్ప ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్ ఆల్సో, ఐఎమ్ నాట్ అ డ్రింకర్. ఓకే, సో ఐ డోంట్ ఈవెన్ గో టు డ్రగ్స్. అసలు నాకు తెలియని జోన్, తెలియని ఏరియా. బట్ ఐ నీడ్ టు నో హౌ ఇట్ ఫీల్స్, సో ఐ ట్రై టు డూ మై మ్యాథ్. నేననేది ఏంటి అంటే అలాగా ఫీలింగ్స్ అనేవి మనకి చిన్నప్పటి నుంచి సినిమాల నుంచే వచ్చినాయి నాకైతే. ఓకే, లవ్ ఫీలింగ్స్ ఇలా ఇలా ఉంటాయి. నేను పాటలు కూడా రాసేవాడిని. పాటలు రాయాలంటే మరి ఎక్కడో దుక్కున యువర్ ఇన్నర్ సెల్ఫ్ హ్యాస్ టు ఎనర్జైజ్. అలాగే కానీ లవ్ ఫెయిల్యూర్ అనేది. ఐ హ్యావ్ మై వైఫ్ అండ్ వీ మెట్ ఇన్ ఇండియానా స్టేట్ యూనివర్సిటీ. ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు. సో దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బి. దట్ ఈస్ మై ఫీలింగ్. అంటే ఒక సినిమాలో నెగిటివ్ కనిపిస్తాను, ఇంకో సినిమాలో పాజిటివ్ కనిపిస్తాను. దానివల్ల కొద్దిగా ఒక్కోసారి మనకు పాజిటివ్ క్యారెక్టరే కావాలి అనుకున్నప్పుడు అరే నా మీద నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా అని ఒక్కోసారి కొద్దిగా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. కానీ లక్కీగా ఏంటంటే బొమ్మరిల్లు, రెడీ, జల్సా, లేకపోతే మన గాజీ, టెర్రర్, వీటిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ అవి. ఓకే, మళ్ళీ ఆన్ ద అదర్ సైడ్ ఈ వేరే రాఖీ, అసుర, క్షణం, జయము, నిశ్చయం, అవి నెగిటివ్ క్యారెక్టర్స్. లక్కీగా ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్ వేర్ నేను నెగిటివ్ చేయొచ్చు, పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేస్తూ పాజిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ చేస్తూ నెగిటివ్ అవ్వచ్చు. సిబిఐటి కాలేజ్లో చదివారని విన్నాం, అండ్ బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి, నిజమేనా? బ్యాక్లాగ్స్ అంటే ఇప్పటికే ఉండవుగా, పాస్ అయిపోయింగా. బట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి దగ్గర బాగానే 4-5 ఎన్నో ఉంటాయి అంటే టైం టు టైం. బట్ క్లియర్డ్ అబ్బో లేకపోతే పాస్ అవుతుంది. అండ్ అలాగే గుణశేఖర్ గారికి కూడా మీరు ఒకసారి ఏదో సెల్ ఫోన్, అది బేసికలీ ఏంటంటే సిబిఐటి అయిపోయిన తర్వాత అందరూ అమెరికాలో వెళ్ళిపోతే నేను ఐ డెంట్ వాంట్ టు బి అన్ యాక్టర్. ఏం చేశానంటే నేను ఇక్కడే ఉండి మార్కెటింగ్ ఏమైనా చేద్దాం అనుకున్నాను ఆ టైంలో. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ అ సెల్ ఫోన్ కంపెనీ. మా మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను అడిగారు, ఏంటి నువ్వు ఇంజనీరింగ్ చేసి ఇక్కడ మార్కెటింగ్ ఏం చేస్తున్నావు అని. నేను అన్నాను, సార్ నాకు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కథలు చెప్పొద్దు నాకు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇక్కడ, ఇంజనీరింగ్ చేసావు కదా, ఇంజనీరింగ్ అంటే జాబ్స్ దొరుకుతాయి కదా, బాగానే, నీకు ప్రాబ్లం ఏంటి అంటే నేను అన్నాను, సార్ అదేం కాదు, నేను యాక్టింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, మీన్ వైల్ ఇది మార్కెటింగ్ చేద్దాం. అది ఆయన పాపం గుర్తుపెట్టుకుని ఏం చేశారంటే మొత్తం వచ్చే సినిమా కాంటాక్ట్లు అన్నీ నాకు ఇచ్చేవారు. అంటే సినిమా వాళ్ళు ఎవరైనా సరే సెల్ ఫోన్స్ ట్రై చేద్దాం అలా ఇలా, లేకపోతే సర్వీస్ ట్రై యూస్ టు గివ్. ఆ పద్ధతిలో నేనేంటంటే గుణశేఖర్ గారికి, సతీష్ కాసేతి అని మన టెర్రర్ సినిమా డైరెక్టర్కి, మళ్ళీనేమో ఆ టైంలో అప్పుడు బాబు మోహన్ గారికి, ఇలా ఐ వెంట్ అండ్ మెట్ పీపుల్. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని కలుస్తూ ఉండేవాడిని. ఎప్పుడెప్పుడైతే నాకు ఛాన్స్ వస్తే అప్పుడప్పుడు వెళ్ళి కలిసేస్తూ ఉండేవాడిని. సో ఆ క్రమంలో ఐ మెట్ హిమ్. అండ్ అదే నేను ఆయనకి సైనికుల్లో చెప్పాను కూడా, సార్ ఎప్పుడో ఒకసారి వచ్చి నేను అంటే పాపం ఈ వాజ్ హ్యావింగ్ ఫన్, బాగా అనిపించింది ఆయన కూడా, ఫోన్లే స్టిక్ ఆన్ అయ్యో వస్తున్నాను అని చెప్పి. సో ఇట్ వాస్ ఫన్. మీకంటే ఉన్న డ్రీమ్ రోల్ ఉందా? డ్రీమ్ రోల్ అంటే కాప్కి చాలా, పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, పోలీస్ కానీ, డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ ఫోర్సెస్ కానీ. బట్ ఐ థింక్ పోలీస్ అండ్ డిఫెన్స్ రోల్స్ ఆర్ the roles I am inclined for, so I can say that. Dream role అంటే బహుశా పోలీస్ అనుకుంటా. అండ్ ఆఫ్టర్ 5 years రవివర్మ గారిని మేము ఎలా చూడొచ్చు ఆన్ స్క్రీన్ కానీ ఇంకా
అంటే యాజ్ ఎ డైరెక్టర్ గానా లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నా? డిపార్ట్మెంట్లోకి ఇప్పుడే వెళ్ళే ఛాన్సెస్ ఐ డోంట్ సీ ఇట్ హియర్. అంటే పాటలు బాగా రాస్తానన్నారు. రాసేవాడిని పాటలు, ఎస్. పెద్దగా దానిలో ఏం మైండ్ పెట్టలేదు. నేనేది ఏంటి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ ఎన్ యాక్టర్. ఐ వాంట్ టు లివ్ సమ్ రోల్స్, ఐ వాంట్ టు ప్లే సమ్ రోల్స్. ఆ రోల్స్ అయిన తర్వాత ఆలోచిస్తాను. సో యాక్టింగ్ని పక్కన పెడితే ఇంకా ఏ డిపార్ట్మెంట్ అంటే మీకు బాగా ఎక్కువ మీకు కనెక్ట్ అయ్యి మీరు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది? నేను నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను యూఎస్లో ఒక సినిమా డైరెక్ట్ చేశాను. ఓకే. నేను ఊహలు గుసగుసలాడే కెమెరామెన్ ఉన్నారు కదా వెంకట్ అని, నేను ఆయన కలిసి డైరెక్టెడ్ బై బోత్ రవి అండ్ వెంకట్. ఓకే. ఇద్దరం కలిసి చేశాను అనమాట. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. సో అక్కడ బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా చేసింది అది. అయితే ఏంటి అంటే ఐ థింక్ యాక్టర్స్ తోటి నేను బాగానే వర్క్ చేసుకుంటాను అని నాకు అర్థమైంది. ఒక ఎమోషన్ రావాలన్నా లేకపోతే బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్ విత్ దెమ్. వాళ్ళతోటి వాళ్ళ సరైన అంటే కార్డ్స్ అంటారు కదా, ఎక్కడ నొక్కితే తీగ, ఎక్కడ నొక్కితే అక్కడ మ్యూజిక్ వస్తుంది, ఆ టైంలో నాకు అర్థం అవుతుంది కొద్దిగా. ఓకే. సో ఐ హ్యాడ్ ది లగ్జరీ ఆఫ్ వర్కింగ్ విత్ అబౌట్ 6-8 people, గుడ్ 6-8 people ఫర్ ద లీడ్. సో బాగానే వచ్చినారు. సో అది కూడాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతవరకు డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు ఫ్యూచర్లో. ఓకే. దట్స్ వేరే ఏం లేదు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం యాక్టర్స్కి గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. మీ మీద అయితే మేము గాసిప్స్ పెద్దగా ఏమీ వినలేదు. అండ్ అసలు అలా గాసిప్స్ రాకుండా ఉండడానికి ఏమన్నా కేర్ ఏమైనా తీసుకుంటున్నారా మీరు? అంటే డైరెక్ట్గా నేను నెగిటివ్ రోల్స్ చేశాను కదా, చాలా దారుణంగా. ఎందుకైనా మంచి తీరుతో పెట్టుకోవాలి, దూరంగా ఉండాలి అని చెప్పి దూరంగా ఉంటున్నారు. సో ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అని మీకు ఏమన్నా పర్టికులర్గా ఈయన దగ్గర ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఒక డైరెక్టర్ గారి నేమ్? ఫేవరెట్ డైరెక్టర్ అనే దానికంటే కూడా అలాంటి రోల్స్ చేయాలి అనేది రంగ్ దే బసంతి. దాంట్లో ఆ 5గురిలో ఏ రోల్ చేసినా బాగుంటుందని ఫీలింగ్. కాకిలో ఇటు అక్షయ్ కుమార్ ఉన్నారు, అటు అజయ్ దేవగన్ ఉన్నారు, అటు అమితాబ్ బచ్చన్ గారు అయితే గాడ్. ఐ మీన్ ఎప్పటికైనా ఏదో ఒక టైంలో అమితాబ్ బచ్చన్ గారు లాంటి రోల్స్, లేకపోతే ఇప్పుడు అక్షయ్ కుమార్ లేకపోతే అజయ్ దేవగన్ గారి రోల్, అలాంటిది ఎప్పుడైనా లైఫ్లో చేయగలిగితే బాగుంటుంది. ఇట్ ఈస్ నాట్ అ డ్రీమ్ రోల్. అగైన్ మీరు అన్నట్టుగా డ్రీమ్ రోల్ అంటే, బట్ ఆ లెవెల్లో అలాంటి కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ నాకు మంచిగా అనిపిస్తుంది. మీలో మిమ్మల్ని వేరేగా చూపించేదే డైరెక్టర్. నాకు వచ్చిన అర్థం ప్రకారం, అంటే నాకు అర్థమైనంత వరకు, ఇఫ్ హీ షోస్ యూ డిఫరెంట్లీ టు యువర్ సెల్ఫ్, దట్స్ గుడ్. అది ఇప్పుడు రవికాంత్ ఉన్నాడు క్షణంలో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అలాంటి రోల్ చేస్తాను అని. ఎందుకంటే అలాంటి రోల్ ఎవరు రాసాడు లాస్ట్ చెప్పండి? ఒక 15 ఏళ్లలో ఎవరు రాసాడు చెప్పండి? లేదు, అటువంటి రోల్ లేదు. 15 ఏళ్లలో నాకైతే కనిపిస్తుంది. నేను కొన్ని మిస్ అయ్యాను, ఎందుకంటే అన్ని సినిమాలు నేను చూడలేదు కాబట్టి, లేదా అది హిట్ అవ్వలేదు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ దట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు జయము నిశ్చయంరా ఉంది, ఐఏఎస్ ఆఫీసరు, ఇట్స్ ఎ వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్. సో శివరాజ్ హాస్ గివెన్ మీ సంథింగ్. టెర్రర్లో అలాగా ప్రతి డైరెక్టర్ దే బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్ టు యూ యాజ్ అన్ యాక్టర్. రాజ్ కుమార్ సంతోషి అని హిందీలో ఆయన చేసిన రేంజ్ ఆఫ్ మూవీస్, రేంజ్ ఆఫ్ ఇంటెన్స్ మూవీస్, అంటే నాకు ఇంటెన్స్గా ఉన్నవి కొద్దిగా ఎక్కువ ఇష్టం టు పర్ఫార్మ్ ప్రాబబ్లీ. ఐ ఎంజాయ్ ఆల్ ది కామెడీస్, ఇవన్నీ ఐ ఎంజాయ్ టోటలీ, బట్ ఇంటెన్సిటీ, ఒక యాక్టర్లో ఇంటెన్సిటీ ఉంది అనే టైప్ పర్ఫార్మెన్సెస్ అయితే నాకు నచ్చుతాయి అన్నమాట. అయితే ఐ లైక్ రాజ్ కుమార్ దట్ వే. ఆయన తీస్తే అందాజ్ అప్నా లాంటి కామెడీ తీస్తారు, అట్ ద సేమ్ టైం ఏమంటారు ఖాకీ అనే అంత ఇంటెన్స్. ఖాకీ ఇస్ ఎవ్రీథింగ్ పోలీస్. ఆఫ్టర్గా అది బాలీవుడ్ నుంచి కానీ తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ ఏమైనా కాల్స్? బాలీవుడ్ లేదండి, అంటే నో అండ్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బాలీవుడ్లోనే మీకు చాలామంది, దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్, దేర్ సో మెనీ క్యారెక్టర్ యాక్టర్స్ హూ ఆర్ గ్రే షేడ్స్. మనకి ఇక్కడ కొద్దిగా తక్కువ రిలేటివ్గా అలాంటి క్యారెక్టర్స్ వేసి గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ రాయటమే తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. మేబీ కొత్తగా అయితే రావచ్చు, బట్ అట్ దిస్ కరెంట్ టైం ముందు ఉండేది, మళ్ళీ రావచ్చు. ఇప్పుడు మాత్రం నాకు అనిపించలేదు. బట్
తమిళ్లో నేను సత్య అనే ఒక మూవీ చేశాను విచ్ ఇస్ క్షణం పైన. సో అక్కడి నుంచి వస్తాయని కొద్దిగా మాత్రం ఉంది. ఐ థింక్ ఐ విల్ గెట్ కపుల్ ఆఫ్ ఆఫర్స్ ఫ్రమ్ దేర్. బట్ కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ సమ్ గుడ్ స్టఫ్. సో ఎలా అంటే విజయ్ దేవరకొండను రాహుల్ సంకృత్య యూబీ క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ఒకటి ఉంది, దానిలో ఒక మంచి కీలక పాత్ర. మళ్ళీ నేను సత్యదేవ్ ప్రదీప్ మంతాలి అని పూరి గారు అసోసియేట్, సత్యదేవ్ వచ్చేసి మన జ్యోతిలక్ష్మి గారు. సో తన దాంట్లో ఒక సపోర్టింగ్ రోల్. మూవీస్ని పక్కన పెడితే ఆర్ యూ రెడీ టు వెబ్ సిరీస్? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ వెబ్ సిరీస్ నేను బాగా యుఎస్ అని అనుకుంటేమో ప్రతిసారి, బట్ యుఎస్లో ఉన్నాను కాబట్టి నాకు నేను వెబ్ సిరీస్ ఒక 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మినిమం, ఇఫ్ నాట్ మోర్. అంటే నెట్ఫ్లిక్స్ వాజ్ దేర్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అయితే నెట్ఫ్లిక్స్ ఉందో అప్పటి నుంచి చూస్తున్నాను ఎలానో. బట్ ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ టీవీ సిరీస్లు కూడా ఆల్మోస్ట్ లైక్ మూవీలానే ఉంటుంది, ఒక సినిమాలానే ఉంటుంది. వాళ్ళ అన్బిలీవబుల్ అదైతే. టీవీ సిరీస్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు 24 అనే సిరీస్ హిందీలో వస్తుంది కదా అలాగా. సో యా, ఐఎమ్ డెఫినెట్లీ ఓపెన్ టు సంథింగ్ లైక్ దాట్. సో తెలుగులో ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా ఈ క్యారెక్టర్ నాకు వచ్చుంటే బాగుండు, ఇంకా బాగా పెర్ఫామ్ చేసేవాడిని? హ్యాపీ డేస్ అనే సినిమా నాకు సిబిఐటీలో తీశారు కదా మొత్తం అంతా, నేను సిబిఐటీ ఆలం కదా. సో అదే చేస్తుంటే బాగుండేది, అది మిస్ అయ్యాను. అంటే ఐ బికాస్ బట్ దెన్ ఐఎమ్ నాట్ ఆల్రెడీ నేను వచ్చి అప్పటికే ఇండస్ట్రీలో ఒక 5-6 years, ఐ మీన్ ఆ టైంకే ఐ వాజ్ ఆల్రెడీ దే. నేను ఫ్రెష్ ఫేస్ కాదు కదా అప్పటికి, బట్ ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే కొన్ని మూవీస్ ఉన్నాయండి. ఇండస్ట్రీలో ఏదన్నా ఒక మంచి ఛాన్స్ దగ్గర వరకు వచ్చి చేజారిపోయింది ఏదన్నా ఉందా మీకు? దగ్గర వరకు వచ్చి చేజారిపోవటం కాదు, కానీ దగ్గర దాకా వచ్చిన తర్వాత నేను వెనకంజ వేయాల్సిన పరిస్థితుల్లో నేను వెనకంజ వేశాను. అంటే 1-2 సార్లు ఐ డెంట్ టేక్ అప్ దోస్ ఆపర్చునిటీస్. ఒకటేమో హీరోగా వచ్చింది, మళ్ళీ వినాయకుడు సినిమాలో సపోర్టింగ్ రోల్ వచ్చింది, మళ్ళీ దూకుడు సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, అది వచ్చి ఇవి నేను మెటీరియలైజ్ చేసుకోలేకపోయాను నేను. సో ఇప్పుడు ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, 1 word ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. దేవుడా? ఓకే, డెఫినెట్గా. సో ఫేవరెట్ యాక్టర్? 1 word అయితే చేస్తాయి కదా. మీరు చాలా మందితో వర్క్ చేశారు, మీకు ఫేవరెట్ కోస్టార్ ఎవరు? మీకు బాగా అనిపించింది, కంఫర్ట్ జోన్ మీకు ఎక్కువ ఇచ్చింది? కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే కంఫర్ట్ జోన్ అంటే అందరూ కంఫర్ట్ జోన్ ఇచ్చారు కాబట్టి మీరు అన్నారు పర్ఫార్మెన్స్ బాగుంది అని. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. నా కంఫర్ట్ జోన్ లేకపోతే పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్లీ 1 word అబౌట్ రవి వర్మ. మీ గురించి 1 wordలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? I want to live as many lives as possible. సింపుల్గా చెప్పేసారు. అంటే if I want to experience as many lives as possible, I want to experience as many roles as possible. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే మాకు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. అండ్ మీరు ఇప్పుడు దాకా చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, అలాగే పాజిటివ్ నెగిటివ్ షేడ్స్తో ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఇంత షార్ట్ టైంలో అయినా సరే మీరు అడిగారు, అంత షార్ట్ టైంలో నేను వచ్చిన చాలా క్రిస్ప్గా క్లియర్గా నాకు కూడా ఒక రకంగా మాట్లాడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.